गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषम् पराशरात्मजं वन्दे सुखतातं तपोनिधिम् शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगज आनन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदं तं भक्तानाम् एकदन्तमुपास्महे। वक्रतुण्डमहाकाय कोटिसूर्यसमप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी वेद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। ॐ भूर्भुवस्सुवः ॐ तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। वासुदेव
కార్యక్రమ పరిచయ పత్రం. ఫోరం ఫర్ ట్రూత్ సీకర్స్, సత్యాన్వేషకుల బృందం. పరమ గురువులు హెలెనా పెట్రోనా బ్లవెట్స్కీ ద్వారా సమస్త మానవాళి ఆధ్యాత్మిక అభివృద్ధి పరిపూర్ణతల కొరకు అందించిన మ్యాగ్నమ్ ఓపస్ పరమాద్భుత దివ్య గ్రంథము ద సీక్రెట్ డాక్ట్రైన్, రహస్య సత్య సూత్రం. వాల్యూమ్ 1 కాస్మోజెనసిస్, ప్రథమ సంపుటము బ్రహ్మాండోత్పత్తి క్రమము. Part 1 Cosmic Evolution in 7 stanzas from the Book of Dhyan. ప్రథమ భాగము ధ్యాన గ్రంథములోని 7 స్టాంజాస్ లో వివరింపబడిన బ్రహ్మాండ పరిణామం. గ్రంథ పఠనము, అధ్యయనము, అవగాహన, ఆత్మదర్శనము కార్యక్రమం. 94వ పాఠము 17/1/2024 బుధవారము సాయంత్రం 4:30 గంటలు. ద సీక్రెట్ డాక్ట్రైన్ స్కైప్ గ్రూప్ లో సుదూర ప్రాంతాలలో ఎవరింట్లో వారు హాయిగా విశ్రాంతి తీసుకుంటూ ఏకకాలంలో ఒకేసారి ఏమి చేస్తున్నాము? వింటున్నాము. ఏమి వింటున్నాము? శాస్త్ర సాంకేతిక రంగంలో ఎంతో వేగముగా పురోగమిస్తున్న ప్రస్తుత కాలంలోని మానవాళి అదే వేగముతో ఆధ్యాత్మిక రంగంలో కూడా పురోగమించుటకు వీలుగా ప్రపంచంలోని అన్ని జాతుల మతముల పవిత్ర గ్రంథములో పొడుపు కథల రూపంలో అర్థము అయ్యి అవనట్లుగా ఉన్న సృష్టి రహస్యములను, సృష్టి అమెరికా కూర్పును బహిర్గతం చేసి మానవాళికి అందించి వాటి అవగాహన ద్వారా ఆత్మదర్శనము పొందుట అను దివ్య ప్రణాళిక అమలు పరచబడుటకు పరమ గురువులు మేడం హెలెనా పెట్రోనా బ్లవెట్స్కీ ద్వారా అత్యద్భుతముగా అందించిన ద సీక్రెట్ డాక్ట్రైన్ గ్రంథంలో బాహాటముగా ఇవ్వబడిన అతి నిగూఢములైన సృష్టి రహస్యములు, వాటి మూలము, గ్రంథ హృదయమును చేరు పద్ధతులు తెలుసుకోవాలనే తీవ్ర ఇచ్ఛతో, తపనతో సత్యాన్వేషణలో భాగముగా ఎన్నో నిగూఢ విషయములను మరింత లోతుగా తెలుసుకుంటూ సత్యమును చేరు ప్రయత్నంలో మనమందరము ఇక్కడ చేరాము. దానితో పాటు ఆధునిక విజ్ఞానం యొక్క దృష్టి పథము నుండి తప్పిపోయిన తత్వ దర్శన అన్వేషణలు అనగా సత్యాన్వేషణ కొరకు కూడా ఈ గ్రంథము దగ్గరకు వచ్చాము. ద ట్రూ స్టూడెంట్ ఆఫ్ ద సీక్రెట్ డాక్ట్రైన్ ఈజ్ ఎ జ్ఞానయోగి అని మేడం బ్లవెట్స్కీ అన్న మాటలను నిజం చేయటానికి మనమందరము జ్ఞానయోగిగా ఒకటకు కూడా ఇక్కడ చేరాము. గత 2 సంవత్సరముల 8 నెలల కాలము పాటు ద సీక్రెట్ డాక్టర్ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించిన మనము ప్రస్తుతము ఇక్కడ చేరి ద సీక్రెట్ డాక్టర్ను తెలుసుకుంటూ ఆపై సమస్త విశ్వముగా రూపుదాల్చిన ద సీక్రెట్ డాక్టర్ను యందు ప్రవేశించి ద సీక్రెట్ డాక్టర్గా స్వస్థితి యందు మేల్కాంచుటకు చేస్తున్న చిరు ప్రయత్నమే ఈ కార్యక్రమం. ఇది ఒక తాళం చెవి మనకి. గురించి, ను, యందు, గా, ఈ 4 ముందు బయటగా ఉండి దాని గురించి అని అనుకుంటాం. తర్వాత సమీపానికి వెళ్తాం, ను. తర్వాత లోపలికి దాని యందు ప్రవేశిస్తాం. తర్వాత దానిగా మారిపోతాం. దానిగా మారిపోవటం అంటే స్వస్థితి. ఏదైనా కావచ్చు. ఒక చీపురు పుల్ల పట్టుకోండి. చీపురి ఊడుస్తుంటే పుల్ల ఒకటి ఇరిగి అక్కడ పడింది. చిన్న ముక్క అది. దాన్ని పట్టుకోండి. దాన్ని గురించి చూడండి. తర్వాత దానిని తెలుసుకోండి. తర్వాత
దాని యందు ప్రవేశించడం, తర్వాత దానిగా స్వస్థితి యందు. ఇది తాళం చెవి మనకి. అట్లా ఇచ్చారు ద సీక్రెట్ డాక్ట్రైన్. ఎక్కడికి వెళ్ళను, ఎందుకంటే సమస్తము ఆయన వ్యాపించి ఉన్నాడు. ఎందుకు ఇంత తేలికైంది మనకి? ఏది పట్టుకున్నా, ఎక్కడి నుంచైనా మనం ఉన్న చోట కొంచెం కూడా కదలకుండా స్వస్థితి యందు మేల్కాంచుటకు. అట్లా అంత తేలికైనది బ్రహ్మ విద్య. అదే సమయంలో అత్యంత కష్టమైనది కూడా బ్రహ్మ విద్య అని అంటుంటాం. అవగాహన తక్కువ వల్ల. అవగాహన ఉన్నప్పుడు అత్యంత తేలిక. అందుకే మనం సెల్ఫ్ రియలైజేషన్ త్రూ అండర్స్టాండింగ్. అండర్స్టాండింగ్ ఈజ్ ద కీ అని ఒక నినాదం పెట్టుకున్నాం మనం. ఈ దివ్య జ్ఞాన మహాయజ్ఞ కార్యక్రమంలో పాల్గొని చెవి యొగ్గి వినుచున్న, అనగా ఒళ్ళంతా చెవులు చేసుకుని వినుచున్న ప్రియ సత్యాన్వేషక సోదర శ్రోతలందరకు నమస్కారం. అని బెసెంట్ ప్రసాదించిన యూనివర్సల్ ప్రేయర్ ఇన్వొకేషన్. ఓ హిడెన్ లైఫ్ vibrant in every atom, oh hidden light shining in every creature, oh hidden love embracing all in oneness, may each who feels himself as one with thee know he is also one with every other. నిన్న సెఫిరాత్. సెఫిరా అంటే సింగులర్, ఏకవచనము. సెఫిరాత్ బహువచనం, ప్లోరల్ బహువచనం. దాని గురించి తెలుసుకుంటున్నాం. దేంట్లో వచ్చింది? ద డాక్ట్రిన్ ఆఫ్ హైరార్కీస్. ఈ డాక్ట్రిన్ ఆఫ్ హైరార్కీస్ కి ఆధారం ఏంటి? మనకి ఈ సీక్రెట్ డాక్ట్రిన్ లో తెలుపబడినటువంటి డాక్ట్రిన్స్ అన్ని కూడా వాటికి ఆధారంగా డివైన్ లాస్ ఆర్ దేర్. మౌలిక తత్వ దివ్య ధర్మాలు అలా నిలబడి ఉన్నాయి అక్కడ. దాని ఆధారంగా డివైన్ ప్లాన్ రచింపబడింది, దివ్య ప్రణాళిక. ఆ దివ్య ప్రణాళిక ఆధారంగా సృష్టింపబడుతూ ఉంది. ఆ సృష్టిలో ఆ దివ్య ధర్మాలు డాక్ట్రిన్స్ గా, సూత్రాలుగా పనిచేయటం ప్రారంభించాయి. డాక్ట్రిన్ ఆఫ్ హైరార్కీస్ అంటే మన వ్యక్త సృష్టిలో ఈ సృష్టి అంతా ఈ బ్రహ్మాండోత్పత్తి జరగటం కానీ, దీని యొక్క పరిణామ క్రమం కానీ, స్థూలం దాకా రావడానికి కానీ, స్థూలం నుంచి స్థూలానికి వచ్చిన తర్వాత మరలా స్వస్థితికి వెళ్ళడానికి కానీ పరిణమించుతూ దానికి ప్రధానంగా ఉన్నదేంటిది? ద లా ఆఫ్ ఎసెన్షియల్ యూనిటీ. ఎసెన్షియల్ యూనిటీ అది భగవత్ తత్వముతో నిండిన ఏకత్వ దివ్య ధర్మం. సమస్తము దేనితో నిండి ఉంది? భగవత్ తత్వముతో నిండిన ఏకత్వం, ఎసెన్షియల్ యూనిటీ. అది అక్కడ ఉంది కాబట్టి సృష్టి వస్తే, ఒకవేళ సృష్టి రాకపోయినా, ప్రళయ స్థితిలో ఉన్నా, అవ్యక్త స్థితిలో ఉన్నా దేంతో నిండి ఉంటుంది? భగవతత్వంతో, ఏకత్వంగా. ఒకవేళ సృష్టి వ్యక్తమైంది,
దేంతో నిండి ఉంటుంది? భగవతత్వంతోనే, ఏకత్వానికి సంబంధించింది. అయితే ఇక్కడ ఎలాగా పనిచేస్తుంటుంది అది? దీనిని అనుసరించి సృష్టిలో దాని వ్యక్త రూపము ద డాక్ట్రిన్ ఆఫ్ హైరార్కీస్, పీఠ గురు పరంపర, లేక అంచెలంచెలుగా ఎగువ నుండి దిగువకు ఉన్నత జీవులతో కూడి పనిచేయుచున్న మహోన్నత పరిపాలక వ్యవస్థ సిద్ధాంతము లేక సూత్రము. మహోన్నత పరిపాలక వ్యవస్థ సూత్రం లేక సిద్ధాంతం, డాక్ట్రిన్ ఆఫ్ హైరార్కీస్. ఇది సృష్టి ప్రారంభానికి, అంటే ప్రళయ స్థితి నుంచి సృష్టి స్థితిలోకి రావడానికి, అట్లాగే సృష్టి స్థితి నుంచి ప్రళయ స్థితిలోకి వెళ్ళడానికి కూడా మేము అంటే ఇక్కడ మామూలుగా అయితే మనకేంటంటే ఇద్దరు డ్యూటీలో ఉంటారు. పగలు ఒకళ్ళు డ్యూటీలో ఉంటారు, వాచ్మెన్ లాగా ఒకళ్ళు ఉంటారు. వాళ్ళకి పగలు పగలు ఒక వాచ్మెన్ ఉంటాడు, ఏదైనా ఒక ఆఫీసు, ఒక పాఠశాల, ఒక సంస్థ వెళ్ళిపోతాడు. రాత్రి అయ్యేటప్పటికల్లా పగలు డ్యూటీ అతను వెళ్ళిపోతాడు, రాత్రి డ్యూటీ అతను వస్తాడు. ఇద్దరుగా ఉన్నట్టుగా మనకు అనిపిస్తుంది. కానీ ఆ రెండు డ్యూటీలు ఇక్కడ ఒక్కళ్ళే చేస్తుంటారు. ఆ పరిపాలక వ్యవస్థ ఏదైతే ఉందో, డాక్ట్రిన్ ఆఫ్ హైరార్కీస్, సృష్టిలోకి ప్రళయం నుంచి సృష్టిలోకి రావడానికి, సృష్టి మళ్ళా ప్రళయంలోకి వెళ్ళడానికి వాళ్ళే పనిచేస్తూ ఉంటారు. మహోన్నత పరిపాలక వ్యవస్థ సూత్రం. దాంట్లో మనం ఇప్పుడు సెఫరాత్ అనే విషయం గురించి చెప్పుకుంటున్నాం. అది ఎట్లా వచ్చిందో కూడా చెప్పుకున్నాం. ఒక అగ్ని పర్వతం నుంచి, నిద్రాణ స్థితిలో ఉన్న ఒక అగ్ని పర్వతం హఠాత్తుగా పైన పెద్ద ప్రేలుడు శబ్దం, అంటూ లోపల నుంచి లావా ఎగజమ్మబడింది. ఆ బ్రద్దలై ఆ చోట్లో దాంట్లో నుంచి, ఆ కన్నంలో నుంచి ధారాపాతంగా ఎగజమ్మబడింది లావా. అట్లా ఒక అద్భుతమైన ప్రకాశం అలా వచ్చింది సృష్టి మొదట్లో. ఫ్రమ్ దిస్ కాంక్రెషన్ దేర్ బర్స్ట్స్ ఫోర్త్ ఎ స్ప్లెండర్, దాన్నే సెఫిరా. Radiant as a crowning glory, Cathar. Radiant as a crowning glory, Cathar. మహాచక్రవర్తి కిరీటం ఎట్లాగైతే ప్రకాశిస్తూ ఉంటుందో అట్లా ప్రకాశమానంగా ఉందన్నమాట. అది కిరీటం పెట్టారంటే అర్థం ఏంటి? పట్టాభిషేకం చేశారు. ఇక ఇంకా రాజ్యం పరిపాలించడమే ఆయన తర్వాత పని. కిరీటం పెట్టారు అంటే రాజ్య పరిపాలనకి అర్హుడు అన్నట్టు, రాజ్య పరిపాలన చేయడం ఇక ఆయన బాధ్యత అన్నట్టుగా. స్ప్లెండర్, క్రౌనింగ్, కిరీటం పెట్టారు, పట్టాభిషేకం చేయబడింది. దేనికి? ఆ ప్రకాశానికి, ఆ కాంతికి, ఆ శోభకి. ఎక్కడి నుంచి వచ్చింది అది? ఒక ప్రధాన నాభి కేంద్రం నుంచి అట్లాగా పైకి ఉబ్బికింది. ప్రధాన నాభి కేంద్రం నుంచి అక్కడ కొంత వెలుగు
కేంద్రీకరింపబడింది. ఆ వెలుగులో నుంచి అద్భుతమైనటువంటి ప్రకాశం, శోభ అలాగా పైకి వెదజల్లబడింది. దానికి కిరీటం తొడగబడింది అన్నట్టుగా. అంటే ఇది అంటే ఇక ఆయన ఈ పరిపాలన చేసేవాడు అన్నట్టుగా ఈ సృష్టి వ్యక్త సృష్టిలోకి రావడానికి ప్రళయ స్థితి నుంచి ఎక్కడి నుంచి వస్తుంది? ఇది లోపల నుంచి. ప్రళయ స్థితి అంటే మొత్తం చోటుగా ఉంది, దేశముగా ఉంది. ఇదంతా చోటుతో నిండి ఉన్నది. చోటు, ఆ చోటు ఎట్లాగుంది? స్పేస్ ఒక్కటే ఉంది, ఇంకేం లేదు. ఆ స్పేస్ నుంచి ఇక సృష్టి ప్రారంభం కావటానికి ప్రళయ స్థితిలో స్పేస్ అట్లాగా ఉంది. దాని నుంచి అంటే మొత్తం ఆ ప్రళయ స్థితిలో అలాగా కేయాస్ గా ఉంది. అప్పటి స్థితి ఏంటది? కేయాస్ అంటాం ఇంగ్లీష్ లో. సృష్టికి మునుపు జలస్థలాదులు మిశ్రమముగా ఉండడం, ఏక సంకరం. ఏమైంది? ఇది మొత్తం పంచభూతాలు అంటే 4 భూతాలు ఈ 5వ భూతమైనటువంటి ఆకాశంలో ఈ చోటులో కలిసిపోయింది, సంకరం అయిపోయింది. సృష్టికి మునుపు జలస్థలాదులు మిశ్రమముగా ఉండడం, దాన్ని కేయాస్ అంటాం. ఆ కేయాస్ నుంచి గాడ్ మేడ్ ద వరల్డ్ అవుట్ ఆఫ్ కేయాస్. కలగోరగంపుగా ఉండే పదార్థంలో నుంచి దేవుడు ప్రపంచంను సృష్టి చేసినాడు. అంటే మొత్తం కలగోరగంపుగా చేసాం. అంటే అంతకుముందు వ్యక్తి సృష్టిలో ఏంటి, ఎక్కడెక్కడ సర్దుకున్నాం. వంటగది అంతా ఎట్లాగుంది, ఎక్కడెక్కడ సర్దుకున్నాం. ఒక్కొక్క అరలో ఒక్కొక్క రకమైంది. దాన్ని ఉపయోగించుకుంటూ ఆ వ్యక్తి సృష్టిలో అలాగా జీవితాన్ని గడిపాం. ఇప్పుడు ఏమైంది? అది ప్రళయ స్థితిలోకి వెళ్ళిపోయింది. ప్రళయ స్థితిలో ఎలాగైపోయింది? మొత్తం కలగూరగంప అయిపోయింది, మొత్తం కలిసిపోయింది, కరిగిపోయింది. కానవాలే లేదే కాదు. అయితే ఆనవాలు లేదని నాశనం అయిపోయిందా? లేదు. మొత్తం పొటెన్సీగా ఉన్నాయి. అంటే విత్తనంలో వృక్షం ఎలాగా దాగి ఉన్నదో, బీజము ఈ శుక్రకణంలో పుట్టబోయే బిడ్డకి సంబంధించినది ఎలాగా దాగి ఉన్నదో, ఆ శుక్రకణంలో శుక్ర శోణితాలు కలిసినప్పుడే కదా మరి బిడ్డ పుట్టడానికి కావాల్సిన ఏర్పాటు. మరి ఎక్కడుందా బిడ్డడు ఎక్కడున్నాడు? శుక్రము శోణితంలో దాగి ఉన్నాడు. ఈ రెండిటి యొక్క కలయిక. అంటే శుక్రంలో దాగి ఉన్నాడు, అతనికి కావలసిన రూపము శోణితము ద్వారా వస్తుంది. ఈ రెండు కలిసి బిడ్డగా మనకు ప్రసవింపబడటం జరుగుతుంది. మనం ఇక్కడ అదేమో ప్రళయ స్థితిలో ఉన్నట్టుగా శుక్రంలో ఉన్నది, శుక్రకణంలో ఉన్నది. ఇది వ్యక్త రూపంగా, వ్యక్త సృష్టిగా. సో ఆ కేయాస్ నుంచి రేడియంట్ యాజ్ అ క్రౌనింగ్ గ్లోరీ కెథర్. దాన్ని ఏమన్నాం ఇప్పుడు? ఆ కిరీటంతో ప్రకాశిస్తూ, కిరీటం పెట్టుకుని ప్రకాశిస్తున్న. అంటే మనము ఇట్లాగా చెప్పుకుంటే అదంత త్వరగా గ్రహించలేం మనం. అందుకని మనం ఏంటి, వ్యక్తుల ద్వారా పర్సనిఫికేషన్ అంటాం దాన్ని. వ్యక్తులకి ఆపాదించటం. ఒక వ్యక్తి అక్కడ ఉన్నట్టుగా. ఆయన ఇప్పుడు ఇంద్రుడు ఉన్నాడు, మొత్తం అన్ని ఆభరణాలతో, కిరీటముతో, భుజకీర్తులతో, ఇట్లా శిరస్సు నుంచి పాదం దాకా అనేక రకాల ఆభరణాలు. ఎట్లాగా ఉన్నాయి ఆభరణాలన్నీ? అతనికి సంకేతముగా. ఇంద్రుడు అన్న పదం దేనికి సంబంధించిందో, ఏ బాధ్యత వహిస్తుందో, ఈ సృష్టికి సంబంధించి అతను చేసే పనులేంటి, ఈ సృష్టికి అతనికి ఉన్న సంబంధం ఏంటో ఆ వివరాలన్నీ, అతని యొక్క ఆకారము, అతను ధరించినటువంటి దుస్తులు, అతను ధరించినటువంటి ఆభరణములు, ఇవన్నీ తెలియజేస్తాయి.
వాటిని ఇట్లాగా మలచి మనకి ఎదురుగా పెట్టారు. అట్లా మనం ఇప్పుడు కెథర్ రేడియంట్ యాజ్ ఎ క్రౌనింగ్ గ్లోరీ. సెఫిరా అనేది ఆ ప్రకాశం బయటకు వచ్చిన తర్వాత రేడియంట్ ప్రకాశిస్తూ ఉన్నది, అది బయటకు వచ్చింది యాజ్ ఏ క్రౌనింగ్ గ్లోరీ. కిరీటం అభిషేకం జరిగినట్టుగా మహిమగా, అది ప్రభావంగా, శోభతో, ప్రకాశంతో బయటకు వచ్చింది. అది దాన్ని మనం కెథర్. మొట్టమొదటిగా అంటే మనం హైరార్కీలో ఈ మనం అంచెలంచెలుగానే చెప్పుకున్నాం చూసారా. హైరార్కీస్ అంటే పీఠగురు పరంపర లేక అంచెలంచెలుగా ఎగువ నుండి దిగువకు ఉన్నత జీవులతో కూడి పనిచేయుచున్న మహోన్నత పరిపాలక వ్యవస్థ. ఆ వ్యవస్థలో మొట్టమొదటిగా హెడ్ వచ్చేసింది అనమాట. దానికి సంకేతంగానే, అంటే సృష్టిలో ఏది జరిగినా కానీ ఒకే పద్ధతిలో జరుగుతుంది. మనము ప్రసవింపబడటం, తల్లి గర్భం నుండి బిడ్డడు ఎలా ప్రసవింపబడతాడు, శిశువు ఎలా ప్రసవింపబడతాడు, శిరస్సు ముందు. అట్లాగే ఇక్కడ కూడా కెథర్ హెడ్గా ముందు హెడ్ వచ్చిందనమాట. మొత్తానికి సంబంధించి ఆ మహోన్నత పరిపాలక వ్యవస్థ మొత్తాన్ని నడుపుతున్నటువంటి వాడు ఎవడు ఉన్నాడు, వాడు ముందు వచ్చాడు. అతని పేరు కెథర్ అని పెట్టారు. when the time for an active, అంటే ఇది ఇప్పుడు నేను చదవబోయేది ఎక్కడ ఉందంటే అది ఐసిస్ అన్వైల్డ్ దాంట్లో ఉంది. అంటే యోహార్లోదే ఇది. యోహార్లో ఉన్న విషయాన్ని అంటే కబాలా వాళ్ళు ఎట్లాగైతే దీన్ని వివరించారో, ఈ యోహార్ అంటే ఏంటి, పెంటట్యూక్ అంటే పాత నిబంధన గ్రంథానికి సంబంధించిన మొదటి 5 గ్రంథాలు ఏవైతే ఉన్నాయో ఆ 5 గ్రంథాల యొక్క కలయిక పెంటట్యూక్గా. ఎందుకంటే చాలా ప్రాధాన్యం వహించింది అది. సృష్టికి సంబంధించిన సమస్త విషయాలు దాంట్లో ఇవ్వబడి ఉన్నాయి. ప్రళయం నుంచి సృష్టి స్థితికి ఎలాగా తీసుకురావడం, ఎలాగా వస్తున్నది, అది ఎలా ఉత్పత్తి అవుతుంది, ఈ బ్రహ్మాండము ఎలాగా ఉత్పత్తి అవుతుంది, ఆ బ్రహ్మాండోత్పత్తి క్రమము ఆ 5 గ్రంథాల్లో చాలా వివరంగా అయితే ఎలుగరేవ నేరుగా ఇవ్వబడాల. మనకి సీక్రెట్ డాక్టర్లో లాగా ఎక్కడా మనకి ఇవ్వబడాల. ఏ పవిత్ర గ్రంథం దగ్గరికి వెళ్ళినా, ఏ పురాణ గాథల్లోకి వెళ్ళినా నేరుగా ఇవ్వబడలేదు. మొట్టమొదటిసారిగా మానవాళికి నేరుగా అందింపబడింది ద సీక్రెట్ డాక్ట్రైన్. అందుకని వాటిల్లో ఎలాగుందో కూడా మనకి ఇప్పుడు ఇక్కడ చెప్తూ ఉన్నారు. అంటే ఆ పవిత్ర గ్రంథాలని మనం చదువుకోవటానికి వీలుగా, అధ్యయనం చేయటానికి, దాన్ని అవగాహన చేసుకుని ఆత్మ దర్శనం పొందటానికి. మేము కొత్త విషయాలేమి ఇక్కడ ఇవ్వడం లేదని కూడా చెప్పడం కోసం. when the time for an active period had come, అంటే విశ్రాంతి అయిపోయింది, మరలా పనిలోకి వస్తే ఈ సృష్టి ప్రళయము అన్న 2 స్థితుల్ని మనం చెప్పుకుంటున్నాం కదా. రాత్రి పగలు, పని విశ్రాంతి, ఇట్లాగా 2 ఉన్నాయి. అదే లా ఆఫ్ పీరియాడిసిటీ. దానికి సంబంధించిన అది మొదటిది, అది మొట్టమొదటి దివ్య ధర్మం, మౌలిక తత్వ దివ్య ధర్మం, పర్యాయత్వ ధర్మం. అది ద డాక్ట్రిన్ ఆఫ్ కాన్స్టెంట్ రెన్యువల్, నిత్య నూతనత్వ లేక పునః సృష్టి సూత్రం. నిత్య నూతనత్వ లేక పునః సృష్టి సూత్రం. ఇట్లాగా మనకి మధ్యలో బ్రేక్ లేకపోతే, మధ్యలో ఒక స్థితి, 2 స్థితుల్లో ఒక స్థితి నుంచి ఇంకొక స్థితికి రూపాంతరం చెందటం లేకపోతే ఇది నూతనత్వంగా మరలా రావటానికి అవకాశం లేదు. అందుకని ఎప్పటికప్పుడు నూతనత్వంగా వచ్చేటట్టుగా, పునః సృష్టి చేసేటట్టుగా, మరలా సృష్టి చేసినట్టుగా
అది ఈ ఈ ధర్మము, ఇది లా ఆఫ్ పీరియాడిసిటీ, నిత్య నూతనత్వాలు అంటే డాక్ట్రిన్ ఆఫ్ కాన్స్టెంట్ రెన్యువల్. ఇది అన్ని చోట్ల మన దేహం, మన ఉచ్ఛ్వాస నిశ్వాసం, అట్లాగే మన జీవకణాలు, ప్రతి కొత్త జీవకణం తయారవటం, కొంతసేపు ఉండడం, కొంత సమయం తర్వాత అది నాశనం అయిపోవటం, దాని స్థానంలో మరలా కొత్త జీవకణం రావటం. అది ప్రళయ స్థితిలోకి వెళ్ళిపోతే మరలా సృష్టి స్థితిలోకి వచ్చేటప్పటికల్లా కొత్త జీవకణంగా నూతనత్వంతో అంటే రెన్యువల్ గా మొత్తం రెన్యువల్ చేసుకొని మరలా అట్లాగా రావడం అనేది ఇది నిత్య నూతనత్వ లేక పునః సృష్టి సిద్ధాంతము. ఈ సూత్రము ఈ సృష్టి అంతా మనకి ఏవైతే ధర్మాలు ఉన్నాయో, మౌలిక తత్వ దివ్య ధర్మాలు, అవి దివ్య ప్రణాళిక మీదుగా, డివైన్ ప్లాన్, దివ్య ప్రణాళిక మీదుగా దాంట్లో రచింపబడి వ్యక్త సృష్టిలో ఎట్లా పనిచేస్తుంటాయి, వ్యక్త అవ్యక్త రెండు సృష్టిల్లోనూ కూడా, సృష్టి ప్రళయం, సృష్టి స్థితి ప్రళయ స్థితి రెండిట్లో కూడా ఇవి సూత్రములుగా పనిచేస్తూ ఉంటాయి. యాక్టివ్ పీరియడ్ అంటే లా ఆఫ్ పీరియాడిసిటీ ఆధారంగా ఉన్నటువంటి డాక్ట్రిన్ ఆఫ్ కాన్స్టెంట్ రెన్యువల్ ఆధారంగా. అంటే దీంట్లోనే ఒక విషయం మనం చెప్పుకుంటున్నామంటే దాదాపుగా అన్ని మౌలిక తత్వ దివ్య ధర్మాలు దీంట్లోకి వచ్చేస్తాయి. అన్ని వాటిని ఆధారంగా చేసుకుని వ్యక్తి సృష్టిలో పనిచేస్తున్న అన్ని సిద్ధాంతాలు, అన్ని సూత్రాలు దీంట్లోకి వచ్చేస్తాయి. When the time for an active period had come, ఇక నిద్ర అయిపోయిందండి, విశ్రాంతి అయిపోయింది, ఇక లేవబోయే ముందు ఏంటి జరుగుతుంది? Then was produced a natural expansion of this divine essence from within outwardly. అప్పటి వరకు మొత్తం లోపల దాచిపెట్టినట్టుగా అయిపోయింది. డివైన్ ఎస్సెన్స్ ఇది ఇప్పుడు ప్రకాశము, అంటే దీని నుంచి లావా ఎగజిమ్మిందని ఎట్లాగైతే అన్నాము, అగ్నిపర్వతం సంబంధించి ఆ లోపల మరుగుతూ ఉన్నటువంటి లావా ఒక్కసారిగా ఎట్లాగైతే పైకి ఎగజిమ్మబడిందో అట్లా ఈ డివైన్ ఎస్సెన్స్ ఈ మొత్తానికి సంబంధించిన సారము, ఆ దివ్య సారము then was produced a natural expansion of this divine essence from within outward. లోపల నుండి అంటే లోపల బయట అనేది అంతకు ముందే ఉంది కదా. మనము సృష్టి స్థితి నుంచి ప్రళయ స్థితికి వెళ్ళాము అని అంటే అర్థం ఏంటి? ఈ ప్రళయ స్థితి, సృష్టి స్థితి ఉండాలి అంటే చోటు ఉండాలి. చోటు ఉండాలి అంటే ఈ ఒక చోట్లోనే ఈ రెండు రకాలు జరగాలి, లోపల వెలుపల అన్నట్టుగా. మనం ఇల్లు కట్టుకున్నాం, ఇల్లు కట్టక ముందు ఒక చోటే, గృహాన్ని నిర్మించిన తర్వాత రెండు చోట్లు వచ్చినాయి, లోపల చోటు వెలుపల చోటు అని. అట్లాగే ఈ సృష్టికి మొత్తం తనలో ఉంచుకుంది అన్నట్టుగా. అంటే తనలో అంటే వాళ్ళ వెలుపల ఎక్కడుంది? వెలుపల లేదు దానికి, కానీ ఆ లోపలే అక్కడికక్కడే లోపల వెలుపల అన్నట్టుగా అదే చోట్లో కదా. మనం లోపల చోటు వెలుపల చోటు అని ఎక్కడన్నామండి మనము? అంతకుముందు ఉన్న ఒక చోటులోనే కదా. అంతకుముందు ఏదైతే ఒక చోటుగా ఖాళీ చోటు ఒకటి ఉంది, దాన్ని ఏం చేసాం మనం? ఇల్లు కట్టాం. ఇల్లు కట్టేటప్పుడు కల్లా ఏమైంది? ఇంట్లో చోటు వచ్చింది, బయట చోటు వచ్చింది, రెండు చోట్లు వచ్చినట్టుగా మనకి అనిపించింది. అంటే లోపల వెలుపల అన్న రెండు పదాలు వచ్చినాయి. అంతకుముందు రెండు పదాలకు అవకాశం లేదుగా.
ఇల్లు కట్టక ముందు 2 పదాలు మనం పలకగలమా? లోపల, వెలుపల అని అంటాం అక్కడ నిలబడి ఆ ఖాళీ స్థలంలో. లేదు కదా, చోటు అంటాం అంతే. దానికి వెలుపల లేదు, లోపల లేదు. ఎప్పుడైతే ఇల్లు కట్టామో లోపలొచ్చింది, వెలుపలొచ్చింది. కానీ అంతకుముందున్న చోటుకి ఇంకేదైనా తేడా వచ్చిందా ఇక్కడ? అంతకుముందు ఏ చోటైతే ఉందో అదే చోటు. దాంట్లోనే లోపల, వెలుపల అని మళ్ళీ 2 రకాలొచ్చింది. అట్లాగే ఇక్కడ వితిన్, ఔట్‌వర్డ్‌లీ అంటే తనలోనే ఇదంతా జరుగుతోంది. ఆ పరమాత్మ ఏదైతే ఉందో మొత్తానికి ఆధారమైన వాడు, సమస్తానికి వాడిలోనే లోపల నుంచి బయటికి అన్నట్టుగా. ఎందుకంటే సృష్టి అనేది వచ్చేసింది. సృష్టి అని వచ్చేటప్పటికల్లా ద్వైతం వచ్చేసింది. డ్యుయాలిటీ వచ్చేసింది. కాబట్టి వెలుపల, లోపల అనేది వచ్చేస్తుంది. కానీ ఈ లోపల, వెలుపల అంటున్నామే, ఇది ఎక్కడుంది అనేది మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇంటిలో చోటు, బయట చోటు అంటున్నాము. మరి అంతకుముందు అన్నామా? అంతకుముందు ఇల్లు కట్టక ముందు ఇది గుర్తుండాలి మనకి. ఒక చోటునే 2 అంటున్నాం. అది ఒకదాన్ని 2 అంటున్నాం. A natural expansion of this divine essence from within outwardly. లోపల నుండి వెలుపలకు ఎగజమ్మ పడుతుంది అది. అది ఎక్స్పాన్షన్, విస్తృతం అవుతుంది. ఒబిడియంట్ టు ఎటర్నల్ అండ్ ఇమ్యూటబుల్ లా. ఎట్లా జరిగింది అది? ఒబిడియంట్ టు ఎటర్నల్, దేనిని విధేయముగా, దేనిని అనుసరించి, తన సొంతం అన్నట్టు లేకుండా చేయి అట్లాగా చేయండి అని అంటే అలాగేనండి అని ఒబిడియంట్, ఎంతో వినయంతో, ఎంతో విధేయతగా, ఇంకొక ప్రశ్న లేదిక, పని చెప్తే చేయటమే. అటువంటి ఒబీడియంట్తో టు దేనికి ఒబీడియంట్? టు ఎటర్నల్ అండ్ ఇమ్యూటబుల్ లా. ఎటర్నల్ అండ్ ఇమ్యూటబుల్ లా, శాశ్వతమైనది, నిరంతరంగా ఉండేది ఏదైతే ఉందో ఆ దివ్య ధర్మం, దానికి విధేయతగా వ్యక్తి సృష్టిలోకి రావడానికి అది అవుట్వర్డ్, వెలుపలికి వచ్చింది. అంతకుముందు లోపల మొత్తం కలగాపులంగా, కలగోరగంపగా ఉన్నదంతా వెలుగుగా బయటకు వచ్చి, ప్రకాశంతో, కెథర్ అనే పేరుతో బయటకు వచ్చి, ఇక అక్కడి నుంచి మిగతా అన్నిటిని దాంట్లో నుంచి తీసుకురా. కెథర్ అని వచ్చిందంటే ఏంటి? లోపల ఉన్నదంతా బయటకు వచ్చినట్టే. అంతకుముందు ఏదైతే సృష్టిలో, వ్యక్తి సృష్టిలో ఉందో ఆ మొత్తం కరిగిపోయి ఒక్కటిగా ఉంది కదా. ఆ కరిగిపోయి ఒకటిగా ఉన్నదంతా కలిపి ఈ క్రౌనింగ్ గ్లోరీ, ఎవరికైతే పట్టాభిషేకం చేసామో మనం కిరీటం పెట్టి, వాడిలో ఈ మొత్తం బయటకు వచ్చింది లోపల నుంచి. అంతవరకు ప్రళయ స్థితిలో ఉన్నంతసేపు లోపల ఉంది. ఇంట్లో ఉన్నాం మనం. విశ్రాంతికి ఎక్కడికి వచ్చామండి మనం? విశ్రాంతికి ఇంట్లోకి వచ్చాం, పడుకున్నాం, గాఢ నిద్ర, విశ్రాంతి అయిపోయింది. ఇంకెప్పుడు పని, యాక్టివిటీ పీరియడ్ వచ్చేసింది. యాక్టివిటీకి ఏం చేస్తున్నాం మనం? లోపల నుంచి బయటికి బయలుదేరాం, ఇంట్లో నుంచి బయట చోట్లోకి వచ్చేసాము, వెలుపలకు వచ్చాము, ఇంట్లో నుండి వెలుపలకు వచ్చాము. దాన్నే ఇక్కడ ఫ్రమ్ విత్ ఇన్ అవుట్వర్డ్లీ అదే చెప్తున్నారు ఇక్కడ. ఒబిడియంట్ టు ఎటర్నల్ అండ్ ఇమ్యూటబుల్ లా. మరి మనకి ఒక కర్తవ్యం ఉంది, ఒక ఉద్యోగము, ఒక వ్యాపారము, ఏదో ఒక కర్తవ్యం అనుకుంది. దానికి ఒబిడియంట్ గా, ఉద్యోగానికి వెళ్ళకుండా నేను ఉద్యోగానికి ఏం వెళ్తానులే, హాయిగా విశ్రాంతి తీసుకుంటా ఇక్కడ అంటే
అట్లాగ అంటామా మనం? ఉద్యోగం చేస్తూ ఒక ఉద్యోగస్తుడట అనగలగట మో ఉద్యోగం పోతుంది. ఉద్యోగం పోయిందంటే జీతాలు ఉండవు, ఆదాయం ఉండదు, కుటుంబ పోషణకి గెంగిర్లు ఎత్తాలి. ఇక అందుకనే ఒబీడియంట్ టు ఎటర్నల్, అదే ఇమ్యూటబుల్ లా. అట్లా మన యొక్క వృత్తి వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో వాటికి అనుగుణముగా, వాటికి ఒబీడియంట్ గా, వాటికి వినయముగా, వాటికి విధేయతతో, అట్లాగే ఈ సమస్త సృష్టికి సంబంధించి ఆ కెథర్ బయటకు వచ్చాడు. వాడు ఎట్లాగ వచ్చాడు? ఎటర్నల్ అండ్ ఇమ్యూటబుల్ లాకి ఒబీడియంట్ గా. వాడు పరిపాలక వ్యవస్థ, ఈ వ్యక్త సృష్టి సమస్తానికి సంబంధించి వాడు కింగ్. మరి కిరీటం పెట్టారు వాడికి. అయినప్పటికీ వాడికి వినయంతో, వాడికి అధీనంతో మిగతా అందరూ పని చేయాలి. కానీ వాడు కూడా ఈ మొత్తం ఏదైతే ఉందో ఈ మొత్తానికి సంబంధించి ఎటర్నల్ అండ్ ఇమ్యూటబుల్ లా, ఆ దివ్య ధర్మం ఏదైతే ఉందో శాశ్వతమైనది, ఎటర్నల్, ఇమ్యూటబుల్, దానికి అనుగుణంగా, దానికి విధేయతతో వాడు బయటకు వచ్చాడు. అండ్ ఫ్రమ్ దిస్ ఎటర్నల్ అండ్ ఇన్ఫినిట్ లైట్, అండ్ ఫ్రమ్ దిస్ ఎటర్నల్ అండ్ infinite light, which was his darkness. మనకు మాత్రం అది చీకటిగానే కనిపిస్తోంది, కానీ ఆయనకి అది ప్రకాశం. ఇటర్నల్ అండ్ ఇన్ఫినిట్ లైట్ వాజ్ ఎమిటెడ్ ఏ స్పిరిచువల్ సబ్స్టెన్స్. అప్పుడు ఒక వెలుగుని బయటికి ఎమిటెడ్, ప్రసరింపజేసింది, బయటికి పంపింది. వెలుగుని ఎమిటెడ్ ఏ స్పిరిచువల్ సబ్స్టెన్స్. ఆధ్యాత్మిక పదార్థము అన్నట్టుగా, స్పిరిట్ అండ్ మ్యాటర్ అన్నట్టుగా, స్పిరిచువల్ సబ్స్టెన్స్. ఇది మనకి ఐసిస్ అన్వేల్డ్లో సెకండ్ పార్ట్ లో ఇచ్చారనమాట. దాన్ని ఇక్కడ సందర్భం వచ్చింది కాబట్టి ఈ డివైన్ ప్లాన్ గ్రంథంలో, జాఫ్రియా బర్బరకా మనకు అందించిన డివైన్ ప్లాన్ గ్రంథంలో ఇక్కడ ఆ సందర్భాన్ని అనుసరించి ఇక్కడ మనకు అందించాడు ఆయన. కామెన్సింగ్ టు సఫర్, దట్ ఈస్ టు నెంబర్ ఆర్ టు అన్ఫోల్డ్ ఇట్స్ పొటెన్సీ, ద ఫస్ట్ సెఫిరా కెథర్. మనం ముందు చెప్పుకున్నాం 1 to 9 మొత్తం 10 అని. దానికి సంబంధించి ఫస్ట్ ఒక ఆయన వచ్చారు, ఫస్ట్ సెఫిరా. వీళ్ళందరూ కూడా ఒక్కొక్కళ్ళు సెఫిరా, ప్రతి వాళ్ళని ఏమంటాము? సెఫిరా అంటాం. ఈ మొత్తాన్ని కలిపి ఒక గ్రూప్ కదా, మొత్తం ప్లూరల్ గా బహువచనంగా వచ్చేటప్పుడు సెఫిరాత్. మహోన్నత పరిపాలక వ్యవస్థని నడిపేటటువంటి ఆ పరిపాలక వ్యవస్థ ఎవరితో కూడుకుని ఉన్నది? ఆ మహోన్నత పరిపాలక వ్యవస్థ ఊరికే ఖాళీ కుర్చీలు ఉండవు కదా. ఖాళీ కుర్చీలు పరిపాలన చేయవు కదా. కుర్చీలో సింహాసనం ఉంటాయి, సింహాసనంలో రాజు, చక్రవర్తి, సామంత రాజులు, మంత్రులు, వీళ్ళందరూ ఉండాలి. అట్లాగా గ్రేట్ బీయింగ్స్, మహోన్నత జీవులు ఉన్నారు. వాళ్ళతో కూడి పనిచేస్తూ ఉన్నది ఈ మహోన్నత పరిపాలక వ్యవస్థ. వాళ్ళల్లో మొట్టమొదటి సెఫిరా కెథర్ ప్రొడ్యూస్డ్ ద సెకండ్ సెఫిరా. ప్రకాశం నుంచి ఇక ఫస్ట్ సెఫిరా వచ్చాడు, కెథర్ హెడ్. ఈ మొత్తానికి ఈ సెఫిరాత్ అనే ఏదైతే ఈ పరిపాలక వ్యవస్థకి సంబంధించిన నాయకుడు ఉన్నాడో, లీడర్ ఉన్నాడో,
అధిపతి ఉన్నాడు. ఈ మహోన్నత పరిపాలక వ్యవస్థ మొత్తానికి అధిపతి ఆయన కెథర్ వచ్చాడు. వీళ్ళు ఎట్లా వస్తున్నారో మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. కెథర్ వచ్చిన తర్వాత ఆయన నుంచి ఆయన ఫస్ట్ సెఫరా కెథర్. తర్వాత ప్రొడ్యూస్డ్ ద సెకండ్ సెఫిరా చోక్మాహ్. ఇవన్నీ ఏంటంటే ఈ గ్రీక్ భాషకి సంబంధించి లేకపోతే హిబ్రూ భాషకి సంబంధించిన మాటలుగా ఉంటుంది. కబాలా సంప్రదాయంలో మాటలు కాబట్టి ఈ గ్రీకు భాషలని లేకపోతే హిబ్రూ భాషకి సంబంధించిన పదాలుగా ఉంటాయి అన్నమాట. చోక్మాహ్ ది సెకండ్ సెఫిరా. ఈ రెండో ఆయన ఎక్కడి నుంచి వచ్చాడండి? మొట్టమొదటి ఆయన కెథర్ ఎవడైతే ఉన్నాడో కెథర్ ప్రొడ్యూస్డ్, ఆయన నుంచి వచ్చాడు. రెండో ఆయన నుంచి వచ్చాడంటే ఆయనలో ఏవేవైతే ఉన్నాయో మొత్తం తీసుకుని వచ్చాడు కానీ ఈయన ఎంతవరకు వ్యక్తం అవ్వాలో అంతవరకు వ్యక్తం అవుతాడు. ఇక్కడ విచిత్రం ఏంటంటే దైవం నుంచి ఆ పరమాత్మ తత్వం నుంచి మొత్తం తీసుకుని దాని తర్వాత వాడు వస్తాడు. కానీ ఈ తర్వాత వాడి దగ్గరకు వచ్చినప్పుడు కల్లా కొంత నిద్రాణ స్థితిలోకి వెళ్ళిపోతుంది, కొంత మేరకే వ్యక్తం అవుతూ ఉంటుంది. మొత్తం ఉంటుంది పరమాత్మ తత్వానికి సంబంధించింది ఏదైతే ఉందో టోటల్ గా వాడి నుంచి వచ్చిన రెండో వాడికి ఉంటుంది, కానీ నిద్రాణ స్థితిలో ఉంటుంది, కొంత మేరకే వ్యక్తం అవుతుంది. వాడికి అప్పజెప్పబడ్డ బాధ్యత చేయటానికి వీలుగా ఎంతవరకు అవసరమో అంతవరకే ఉంటుంది. ఎందుకని మొత్తం వాడికి అప్పజెప్పబడింది, తర్వాత వాడికి అది అప్పజెప్పాలి. కెథర్కి ఎందుకు మొత్తం అప్పజెప్పబడింది? మొట్టమొదటి సెఫిరాకి వాడు రెండో వాడికి తన తర్వాత వాడికి అప్పజెప్పాలి. మొత్తం అప్పజెపుతూ వాడి వరకు వ్యక్తమయ్యేటట్టుగా అక్కడ చేయాలి. ఇప్పుడు కెథర్ మొత్తం సంబంధించి వాడి దగ్గర జ్ఞానం ఉన్నది, మొత్తం నడపటానికి. అంటే చక్రవర్తి ఈ తన యొక్క సామ్రాజ్యానికి సంబంధించినటువంటి మొత్తం విషయాలన్నీ వాడి దగ్గర ఉన్నాయి. సమస్త జ్ఞానము వాడి దగ్గర ఉంది ఆ చక్రవర్తి దగ్గర. మనం ఏదో కొద్దిగా చెప్పేసి గబగబా ముందుకు వెళ్ళిపోకుండా ఒక్కొక్క దాన్ని చాలా వివరంగా, అంటే ఈ ఒక్కటే చాలు మొత్తం మనకి అండర్స్టాండింగ్ అయిపోతుంది, మొత్తం అవగాహన అవుతుంది, మనకి అనుభూతిలోకి వెళ్ళిపోవచ్చు అన్నట్టుగా మనం చెప్పుకుంటున్నాం. ఇప్పుడు కెథర్లో పరమాత్మ తత్వానికి సంబంధించింది ఏదైతే ఉందో టోటల్ గా పూర్తిగా సంపూర్తిగా పరిపూర్ణంగా మొత్తం కెథర్ దగ్గర ఉంది. కానీ కెథర్ పూర్తిగా అక్కడ వ్యక్తం అవ్వడం లేదు. అతను ఎంతవరకు వ్యక్తం అవ్వాలో అంతవరకు అక్కడ వ్యక్తం అవుతుంది. తర్వాత అతను ఏం చేశాడు? కెథర్ అన్నైనా ప్రొడ్యూస్డ్ ద సెకండ్ సెఫిరా చోక్మాహ్. అంటే ఇవి గుణాలుగా చెప్పుకోవచ్చు, శక్తులుగా చెప్పుకోవచ్చు. మనం అట్లా చెప్పుకుంటే మనం త్వరగా అర్థం చేసుకోలేము కాబట్టి వ్యక్తులుగా మనం చెప్పుకుందాం. వ్యక్తులుగా చెప్పుకుందాం అనుకోండి, మనకు వెంటనే అర్థమైపోతుంది. ఆయన నుంచి ఈయన వచ్చాడు, ఈయన నుంచి ఈయన వచ్చాడు, అట్లాగా వచ్చారనమాట. చివరికి మనం వచ్చాము. ఇది మనం వచ్చామంటే అర్థం ఏంటి? అంటే మన ముందోడి దగ్గర ఏముంది? టోటల్ గా పరిపూర్ణంగా పరమాత్మ తత్వానికి సంబంధించినంత వాడి దగ్గర ఉంది. కానీ వాడి దగ్గర ఏమైతే ఉన్నాయో సమస్తము మనకి కూడా అప్పచెప్పాడు. మనం కూడా దాంతో పాటే వచ్చాము. మనలో కూడా పరమాత్మ తత్వానికి సంబంధించిన పరిపూర్ణమైనది సమస్తము నిండి నిబిడీకృతమై ఉంది. కానీ ఎంతవరకు వ్యక్తం అవ్వాలో అంతవరకే వ్యక్తం అవుతున్నాం మనం. అందుకే చాలా పరిమితమైనటువంటి స్థితిలో మనం ఉన్నాం.
అపరిమితులమైనప్పటికీ, శాశ్వతులమైనప్పటికీ మనం చాలా చాలా పరిమితమైన స్థితిలో మనం ఉన్నాం. అందుకనే మిగతాదంతా నిద్రాణ స్థితిలో ఉంది. ఇది వ్యక్తమైనది మాత్రం చాలా కొద్ది భాగం, 1%. 100 అనుకుంటే 100 భాగాలు ఒక్క భాగం మాత్రం ఇక్కడ వ్యక్తమైంది. 99 భాగాలు నిద్రాణ స్థితిలో ఉన్నాయి. ఎక్కడికి వెళ్ళినా 100 భాగాలు ఉంటాయి. ఇది బాగా మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రతి అణువు 100 భాగాలతో కూడుకుని ఉంటుంది. కానీ వ్యక్తం అవడం మాత్రం ఒక భాగం, దానికి సంబంధించి ఎంతవరకు ఉంటుందో అంతవరకు. ఇక అందుకుని మనకి పరిణామం అన్నది వచ్చింది. లా ఆఫ్ ఎవల్యూషన్, పరిణామ ధర్మము. పరిణమించడం అంటే అభివృద్ధి చెందటం అంటే మనలో అది లేకుండా ఉంటే ఎలాగ అభివృద్ధి చెందుతాం? విత్తనంలో ఈ కాండము, కొమ్మలు, రెమ్మలు, ఆకులు, ఇట్లా ఎన్నెన్ని ఉండాలో అవన్నీ ఈ విత్తనంలో ఉన్నాయి కాబట్టి ఆ విత్తనంలో ఉన్నది వ్యక్తమవుతోంది. అట్లా మనంగా ఉన్నాం అన్నమాట. అట్లాగా ఈ ప్రారంభం నుంచి కూడా అట్లా ఆ పద్ధతిలో వస్తూ ఉన్నది. ఇప్పుడు కథర్ ఏం చేశాడు? ప్రొడ్యూస్డ్ ది సెకండ్ సెఫిరా. ఇప్పుడు నేను సంతానాన్ని పొందాను. ఆ సంతానం ఏంటి? నేను ఎట్లాగా ఉన్నానో మొత్తం నా శుక్రకణం ద్వారా అటువైపు వెళ్ళింది, శుక్రకణం ద్వారా. కానీ అక్కడ ఎంతవరకు వ్యక్తం అవ్వాలో అంతవరకే వ్యక్తం అవుతుంది. నేను ఎట్లాగా వచ్చాను, నేను అట్లాగే ఎంతవరకు వ్యక్తం అవ్వాలో అంతవరకు వ్యక్తమయ్యా. అక్కడి నుంచి మనము పరిణామంలో ముందుకి అభివృద్ధి చెందడం కోసం ప్రయత్నం చేస్తే మనకి ఆ పరిణామంలో అభివృద్ధి వికాసం ఎందుకు చెందగలుగుతున్నాం? మనలో ఉంది కాబట్టి. మన ఇల్లు ఈ 100 గదులతో ఉంది, ఇదంతా పరిపూర్ణంగా ఉంది. ప్రతి గదిని తడుముకుంటూ వెళ్ళొచ్చు. మనం ఒక చిన్న గదిలో కూర్చుని ఇదే ఇల్లు అనుకుంటున్నాం. ఈ చిన్న గదిని పట్టుకుని ఇదేనండి మా ఇల్లు, ఇంతేనండి మా పరిస్థితి అని అంటున్నాం. ఈ చుట్టూ ఇంకా 99 గదులు ఉన్నాయి. ఇన్ని తట్టి తడమండి, తట్టుడి తలుపు తెరవబడును. జీసస్ ద క్రైస్ట్ చెప్పాడు యేసుక్రీస్తు, తట్టుడి తెరవబడును. మొత్తం 99 తలుపులు తెరవబడతాయి. 99 గదులు ప్లస్ మనం ఉన్న గది 100 గదులు, పరిపూర్ణుడుగా మారిపోతాం. సో అట్లాగా మనం పరిపూర్ణుడిగా ఎందుకు ఇక్కడ అందరము పరిపూర్ణముగా కాగలము. ఒక అణువు కూడా పరిపూర్ణంగా కాగలదు. అణువు కూడా వికాస దశలు పొందుతూ, అంటే దాంట్లో మొత్తం ఉంది కాబట్టి. ఇది మనం బాగా అర్థం చేసుకోవాల్సిన విషయం. దానికే ఇక్కడ చక్కగా వివరిస్తున్నారు. ఇక్కడ ఈ పరిపాలక వ్యవస్థ సంబంధించి 10 అనుకున్నాం, 1 to 9 అంచెలంచెలుగా. టాప్ లో ఉంది కెథర్. మరి ఆయన పరిమితమైన ఇదే అయిపోయాడు కదా, వ్యక్తమయ్యేటప్పుడు కల్లా పరిమితం అవుతుంది. మరి వాడే పరిమితం అయితే వాడు ప్రొడ్యూస్ చేసేవాడు ఇంకా పరిమితం అయిపోతాడు కదా. అట్లా దిగుకెళ్లే కొంది పూర్తిగా పరిమితం అయిపోతాం, ఒక భాగంలోకి వస్తాం. మరి ఎట్లాగలాగా? కాబట్టి ఎక్కడ తీసుకున్నా కానీ పరిపూర్ణంగా ఉండడం ఆ పరమాత్మ తత్వం. అక్కడ ఆయన నాభి కేంద్రం నుంచి ఒక్కసారిగా వెదజల్లబడింది ఆ ప్రకాశం, ఆ కాంతి కేంద్రీకృతమైంది నాభి దగ్గర. సృష్టి స్థితి రావడానికి ముందు కేంద్రీకృతమైందంటే అర్థం ఏంటి? తన యొక్క మొత్తం శక్తి అక్కడ కేంద్రీకృతమైంది. మొత్తం తన యొక్క ఏదైతే ఉందో టోటల్ గా, సమస్తముగా, పరిపూర్ణంగా దాంట్లో నుంచి ఒక అద్భుతమైనటువంటి ప్రకాశం, స్ప్లెండర్, బరస్ట్ అవుట్ నాకు వచ్చింది కదా.
ఫస్ట్ ఫోర్త్ అలాగా ఆ స్ప్లెండర్ వచ్చేసింది. ఆ స్ప్లెండర్లో ఏముంది, మొత్తం పరిపూర్ణంగా ఉంది అది. ఆ స్ప్లెండర్ నుంచి ఈ కెథర్ వచ్చాడు, ఫస్ట్ సెఫిరా వచ్చాడు కెథర్. వీడెట్లా ఉన్నాడు, మొత్తం పరిపూర్ణంగా, కానీ అతనికి ఎంతవరకు, అంత మేరకు, అంటే 75-80% అన్నట్టుగా. సో ఆయన నుంచి ప్రొడ్యూస్ ది సెకండ్ సెఫిరా చోక్మా, ఈ రెండో పరిపాలక వ్యవస్థకి సంబంధించినటువంటి రెండో వాడిని ఆయన ప్రొడ్యూసర్, ఆయన ప్రసవించాడు అన్నట్టుగా. సో అంచెలంచెలుగా కదా అద్దెకోకి పంపించాడు ఆయన్ని. ఎట్లా పంపించాడు, తనలో ఉన్నటువంటి సమస్తము ఆ 100% ఈయనలో నింపి ఈయన కిందకి పంపించాడు. అయితే 100% ఈయన వ్యక్తమవుతున్నాడా, లేదు. ఆ దిగువ స్థాయికి సంబంధించి ఎంతవరకు వ్యక్తం అవ్వాలో అంతవరకు వ్యక్తం అవుతూ మిగతాది నిద్రాణ స్థితిలో ఉండిపోతుంది. చోక్మా అంటే అదేంటి, విజడం. ప్రొడ్యూస్డ్ ది సెకండ్ సెఫిరా చోక్మా, విజడం. అంటే మనం వ్యక్తులుగా అంటేనేమో ఇలాగా, గుణాలుగా అనేటప్పుడు కల్లా జ్ఞానం, విజడం. రెండో వాడు ఎవరు, రెండో సెఫిరా, విజడం. Continuing the unfoldment of its potencies that duad the first and second Sephiroth, వీళ్ళిద్దరూ కలిసి ఫస్ట్ అండ్ సెకండ్ రెండు అనేటప్పుడు కల్లా ప్లోరల్ బహువచనం వచ్చింది, సెఫిరాత్ అన్నాము. అంటే కెథర్, చోక్మా. కెథర్ అంటేనేమో క్రౌన్, ఆ క్రౌన్. చోక్మాక్ అంటే విజడం. వీళ్ళిద్దరు కలిసి ఏం చేశారు, కంటిన్యూయింగ్ ద అన్ఫోల్డ్మెంట్ ఆఫ్ ఇట్స్ పొటెన్సీస్, ఉండే కొంది విత్తనము క్రమక్రమంగా ఏం చేస్తుంటుంది, తనలో దాగి ఉన్నటువంటి గర్భీకృతమైనటువంటి నెమ్మదిగా ఆ కాండాన్ని ముందు పంపిస్తుంది చిన్నగా. ఆ కాండము పెరిగే కొలది దాంట్లోకి మళ్ళీ కొమ్మల్ని పంపిస్తుంది, తర్వాత రెమ్మల్ని పంపిస్తుంది, తర్వాత వాటికి ఆకుల్ని పంపిస్తుంది. ఇట్లా క్రమక్రమంగా ఎవరు పంపిస్తున్నారు, ఈ విత్తనము వేర్ల ద్వారా వీటిని పంపిస్తుంది. అట్లాగే ఇక్కడ కెథర్ తర్వాత చోక్మా, కంటిన్యూయింగ్ ద అన్ఫోల్డ్మెంట్ ఆఫ్ ఇట్స్ పొటెన్సీస్ దట్ బియర్డ్. అన్ఫోల్డ్మెంట్, అది ముడతలుగా ఉన్నది, ముడుచుకుపోయి ఉన్నది. అన్ఫోల్డ్మెంట్ అంటే విప్పటం, తెరవటం. మూసేసి ఉన్నట్టుగా ఉంది, దాన్ని కొంచెంగా తెరవటం. అన్ఫోల్డ్మెంట్ ఆఫ్ ఇట్స్ పొటెన్సీస్. పొటెన్సీ అంటే 100% పరమాత్మ తత్వంతో నిండి ఉన్నది. దాన్ని ఎంతవరకు విప్పారు, వాడికి ఎంత అవసరమో మొత్తం వాడికి అందించి, తర్వాత వాడికి ఎంతవరకు అవసరం అంతవరకు విప్పి పంపించారు వాడిని. ఎమనేటెడ్ ద థర్డ్ బినాహ్, ఇంటెలిజెన్స్. మూడోది బినాహ్ అని మనము మనిషి పేరుగా చెప్పుకుంటాం, దాన్ని ఇంటెలిజెన్స్. గుణాలుగా వచ్చేటప్పటికల్లా అక్కడ విజడం నుంచి ఇంటెలిజెన్స్, క్రౌన్ దగ్గర నుంచి విజడం దగ్గర నుంచి ఇంటెలిజెన్స్. ఆల్సో రెండర్డ్ అండర్స్టాండింగ్. దాని యొక్క మూలమైనది ఏంటది, రెండర్డ్. అండర్స్టాండింగ్, అవగాహన. ద ట్రయాడ్, ఈ ముగ్గురు కలిసి ద ఫస్ట్, సెకండ్ అండ్ థర్డ్ ప్రొడ్యూస్డ్ ద ఫోర్త్ సెఫిరా చెసెడ్. గుణాలకు వచ్చినట్టుగా మెర్సీ, కరుణ, మెర్సీ.
ఆల్సో రెండర్డ్ లవ్ ఆర్ గ్రేట్నెస్. అది ఏమిస్తుంది? లవ్, ప్రేమని ఇస్తుంది. అది అంటే కరుణ, జాలి, కరుణ. అది ఉండాలి అంటే ప్రేమ కావాలి. ఆ ప్రేమని ఇస్తుంది అది మెర్సీ. అట్లాగే ఇంటెలిజెన్స్ అదేమిస్తుంది? అండర్స్టాండింగ్, అవగాహన. నెక్స్ట్ ద క్వాటర్నరీ అంటే ఇప్పుడు నలుగురు వచ్చేసారు మనకి. కెథర్, చోక్మా, వినా, చెస్సెడర్, నలుగురు వచ్చారు కదా. ఈ నలుగురు కలిసి ఏం చేశారు? ద ఫస్ట్, సెకండ్, థర్డ్ అండ్ ఫోర్త్. అంటే వాడు కెథర్ అని మనం మొట్టమొదటిగా ఎవరు వచ్చారో వాడు మెదలకుండా కూర్చుంటాడు అనుకుంటున్నాం మనం. ఈ ఐదో వాడిని ప్రొడ్యూస్ చేసేటప్పుడు, ఐదో వాడిని ఉత్పత్తి చేసేటప్పుడు వాడి హస్తం కూడా ఇప్పుడు ఈ నలుగురు ఎవరైతే ఉన్నారో నలుగురు నుంచి ఈ ఐదో వాడు వస్తున్నాడు. కాబట్టి నలుగురు ఉంటారు ఈ ఐదో వాడిలో. అది కూడా మళ్ళీ ఎక్కడ కనెక్షన్ కట్ కాదు, ఇంకా ఇక్కడికిక్కడే అన్నట్టుగా ఉంటుంది మనకి. ఇప్పుడు నేను ఎట్లా వచ్చాను? నా తల్లిదండ్రుల ద్వారా. వాళ్ళు ఎట్లా వచ్చారు? వాళ్ళ తల్లిదండ్రుల ద్వారా. నా ద్వారా మళ్ళీ నా పిల్లలు, వాళ్ళ ద్వారా వాళ్ళ పిల్లలు. కానీ ఆ పైనుంచి వాళ్ళు లేకపోతే నేను లేను, నేను లేకపోతే నా పిల్లలు లేరు. అట్లాగా ఉంటుంది కదా. ఎక్కడికక్కడ కనెక్షన్ కట్ కాకుండా అక్కడి నుంచి వాళ్ళందరూ కలిస్తేనే నేను వచ్చాను. నాతో పాటు వాళ్ళందరూ కలిస్తేనే నా పిల్లలు వచ్చారు. అట్లాగనమాట ఇది. కాబట్టి ఫస్ట్, సెకండ్, థర్డ్ అండ్ ఫోర్త్ నలుగురు కలిసి ఏం చేశారు? ద క్వాటర్నరీ ఎమనేటెడ్ ద ఫిఫ్త్ సెఫిరా, ఐదో వాడిని. ఐదో వాడిని పుట్టించారు వాళ్ళు. వాడేంటి? ఐదో వాడు ఎవరు మనం వచ్చే సోమవారం నాడు తెలుసుకుంటాం. ఎందుకు ఇక్కడ తెలుసుకుంటున్నామంటే ఇవి ప్రళయ స్థితి నుంచి సృష్టి స్థితి ఎలాగ వస్తూ ఉంటుంది. మళ్ళా సృష్టి స్థితి ఎలాగ వచ్చింది? వాడే క్రమక్రమంగా కిందకి దిగాడు. మళ్ళీ వెనక్కి వెళ్ళటం ప్రళయ స్థితి అనేటప్పుడు కల్లా ఈ కిందోడే దాని వెనకోళ్ళ దాంట్లో కలిసిపోతాడు. ఈ ఇద్దరిని తీసుకుని ఆ మూడో వాళ్ళలో కలిసిపోతారు. ఈ ఇద్దరిని తీసుకుని ఆ వెనకోళ్ళలో కలిసిపోతారు. మళ్ళీ కెథర్లో ఆగిపోతారు, కెథర్లో కలిసిపోతారు. ఈ 1 నుంచి 9 దాకా ఎవరైతే ఉన్నారో ఈ కెథర్లో కలిసిపోతే ఆ కెథర్ ఏమైంది? ఒక స్ప్లెండర్, అది ప్రకాశము. ఆ ప్రకాశం ఏమైంది? నాభి దగ్గర కేంద్రం దగ్గర ఉన్నటువంటి అద్భుతమైన కాంతి ఏదైతే ఉందో దాంట్లో కలిసిపోతుంది. ఆ కాంతి ఏమవుతుంది? ఈ మొత్తానికి సంబంధించిన చోటు ఏదైతే ఉందో చోటులో కలిసిపోతుంది. అయిపోయింది. అది ఇక్కడ క్లారిటీ మనం చాలా క్లియర్గా ఎట్లా వస్తుంది, ఎట్లాగా వెళ్తుంది. కాబట్టి ఇక్కడ అణువణువున ఆ పరమాత్మ తత్వం ఉందా లేదా అనేది మనము కొంచెం ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. ఇలా చేస్తే అవగాహన, ఆత్మదర్శనం అయిపోయింది. ఎందుకు ఆత్మ విద్య, బ్రహ్మ విద్య అన్నిటికన్నా అత్యంత తేలికైనది బ్రహ్మ విద్య, అన్నిటికన్నా కష్టమైంది బ్రహ్మ విద్య. అది అవగాహన చేసుకుంటే ఒక్క క్షణం, లేకపోతే ఈ వివరాల్లోకి వెళ్ళిపోయామంటే గందరగోళం ఇట్లా ఉంటుంది. ఓకే, సోమవారం నాడు మరలా మనం మిగతా విషయాలు చెప్తున్నాం. ఐదో వాడు ఎలాగ వచ్చాడో
ఈ నలుగురు నుంచి స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహీం మహిషాః ఓ బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు లోకా సమస్తా సుఖినో భవంతు లోకా సమస్తా సుఖినో భవంతు ఓం శాంతి శాంతి శాంతి. ఓపికగా ఉన్నటువంటి సోదర సత్యాన్వేషక బృందమునకు ధన్యవాదములు. థ్యాంక్ యూ ఆల్. ధరణి గారు, మీరు మీ ఫోన్ నెంబర్ చెప్తారా కొంచెం? వాసుదేవ. ధరణి గారు నమస్తే అండి. అంటే మీకు మెసేజెస్ పంపడానికి, ఈ లింక్ పంపడానికి మీకు మీ నెంబర్ ఉంటే మనం ఆర్వీఎస్ శాస్త్రి గారికి సంగతి. హలో.